ఫైండ్ ద లాస్ట్ 2 digits ఫర్. ఫైండ్ ది లాస్ట్ 2 digits ఫర్. ఒక 6-8 ఎగ్జాంపుల్స్ వేస్తాను, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫైండ్ ద లాస్ట్ 2 digits ఫర్. ఫస్ట్ ఎగ్జాంపుల్ 42 స్క్వేర్. దయచేసి 42 స్క్వేర్ మనం కనుక్కోకూడదు. 42 50 కంటే ఎంత తక్కువ? 8 తక్కువ. ఆన్సర్ ఈజ్ 8 square 64. అండ్ స్క్వేర్ ఈజ్ 8 square 64. ఈ నంబర్ 50 కంటే ఎంత ఎక్కువ ఉంది చూడండి, 50 కంటే ఎంత తక్కువ ఉంది చూడండి, 100 కంటే ఎంత ఎక్కువ ఉంది చూడండి, 100 కంటే ఎంత తక్కువ ఉంది చూడండి. సపోజ్గా 94 స్క్వేర్. 94 100 కంటే ఎంత తక్కువ? 6 తక్కువ. అంటే ఇది 6 square 36 ఈజ్ ది ఆన్సర్. 36 ఈజ్ ద లాస్ట్ 2 digits. ఈ నంబర్ స్క్వేర్ కనుక్కుంటలేను, ఓన్లీ లాస్ట్ 2 digits మాత్రమే కనుక్కుంటున్నాను. సపోజ్గా ఈ నంబర్కి 61 హోల్ స్క్వేర్ కనుక్కోవాలి. 61 50 కంటే ఎంత ఎక్కువ ఉంది? 11 ఎక్కువ ఉంది. 11 స్క్వేర్ ఈజ్ 121. లాస్ట్ 2 digits ఈజ్ 21. లాస్ట్ 2 digits ఈజ్ 21. సపోజ్గా 23796 హోల్ స్క్వేర్. నాకు దీని హోల్ స్క్వేర్ కనుక్కోవాలి. అందుకే రాజు అడిగిన క్వశ్చన్కి 996 into 4 కాన్సెప్ట్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తే తనకు అర్థం కాదు. 23796 హోల్ స్క్వేర్. దయచేసి దీన్ని స్క్వేర్ కనుక్కొని మీ రామానుజం తెలివితేటలు చూపెట్టొద్దు. మనకేం కావాలి క్వశ్చన్లో? లాస్ట్ 2 digits మాత్రమే కావాలి. లాస్ట్ 2 digits మాత్రమే కావాలి. లాస్ట్ 2 digits. 96 100 కంటే ఎంత తక్కువ? 4 తక్కువ. 4 square ఈజ్ 16. 4 square ఈజ్ 16. చూడంగానే మనకు ఆన్సర్ అయిపోతుంది. చూడంగానే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? దీనికి ఆన్సర్ చెప్పండి సార్. 387 38 హోల్ స్క్వేర్. 387 38 హోల్ స్క్వేర్. దయచేసి ఆ స్క్వేర్లు మీరు రైట్ పనికి మాలిన 5 digit 4 digit చూడాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఇక్కడ చూడండి సార్, మనకు ఓన్లీ లాస్ట్ 2 digits మాత్రమే కావాలి. 38 స్క్వేర్. 38 50 కంటే ఎంత తక్కువ? 12 తక్కువ. అంటే 12 స్క్వేర్ ఈజ్ 144. 12 స్క్వేర్ ఈజ్ 144. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక నంబర్ని స్క్వేర్ చేసిన 50 ప్లస్ నంబర్ని స్క్వేర్ చేసిన 50 మైనస్ నంబర్ స్క్వేర్ చేసిన 100 ప్లస్ నంబర్ని స్క్వేర్ చేసిన 100 మైనస్ నంబర్ని స్క్వేర్ చేసిన లాస్ట్ 2 digits సమానము. అందరు పెన్ వదిలేయండి సార్. అందరు నా వైపు చూడండి. దయచేసి ఆన్సర్ చెప్పండి. 94 స్క్వేర్ లాస్ట్ 2 digits ఎంత? 94. 6 తక్కువ. 6 square 36. 68 స్క్వేర్ లాస్ట్ 2 digits ఎంత? 68 స్క్వేర్ లాస్ట్ 2 digits ఎంత? 68. 50 కంటే ఎంత ఎక్కువ? 18 ఎక్కువ. అంటే 18 స్క్వేర్. 18 స్క్వేర్ ఎంత? 324. 24. 107 స్క్వేర్. 107 స్క్వేర్ లాస్ట్ 2 digits ఎంత? 107లో లాస్ట్ 2 digits ఏంటి? 7. 7 స్క్వేర్ ఎంత? 49. మీకు ఇష్టం వచ్చిన నంబర్లను స్క్వేర్లు వేసుకోండి. మీకు లాజిక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. I hope it is clear. Kindly reply with yes. Right? Kindly reply with yes in case if it is very clear to you. Let me go through the charts. Right? Akash, ee batch కొంచెం 1 year వ్యాలిడిటీ కుదరదు ఆకాష్. వెన్ యూ ఆర్ రన్నింగ్ ఎన్ ఆర్గనైజేషన్ దెర్ ఈస్ ఎ మార్కెటింగ్ కాస్ట్, దెర్ ఈస్ అన్ ఆపరేషన్స్ కాస్ట్, దెర్ ఈస్ ఎ ఫ్యాకల్టీ కాస్ట్, దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ కాస్ట్ ఇన్వాల్వ్డ్. రైట్? దిస్ ఈస్ ద బెస్ట్ దట్ వీ కుడ్ ఎఫోర్డ్ ఇట్. దిస్ ఈజ్ ఎ ప్రొఫెషనల్లీ రన్ కంపెనీ వేర్ ఆల్ ద క్లాసెస్ ఆర్ టేకెన్ బై మీ. ఏదో పార్ట్ టైం తీసుకొని గంటకు 300 400 ఇచ్చే టీచర్లతోటి చెప్పారు కాదు. మీరు ఎక్కడైనా రైట్, మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి. అనిల్ నాయర్ క్లాసెస్ రివ్యూస్ అని గూగుల్లో చదవండి. రైట్? బెంగళూరు అయితే మీకు 4500 కనబడతాయి. హైదరాబాదు ఈ తెలుగు ఆంధ్రాలో అయితే మీకు 1800 కనబడతాయి. మిగతా అందరూ టీచర్లు 300 200 రైట్ దాంట్లో ఉంటుంది. మీరు ఏ టీచర్ దగ్గర కన్నా వెళ్ళి ఆప్టిట్యూడ్ నేను అనిల్ నాయర్ సార్ దగ్గర నేర్చుకుంటున్నాను అని చెప్పండి. మీకు వచ్చే ఒకటే ఆన్సర్, ఆ అనిల్ సార్ క్యాట్ ఎగ్జామ్కి ట్రైన్ చేస్తాడు. నీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇంకో లెవెల్లో ఉండొచ్చు. రైట్? ఐ హోప్ ద కాన్సెప్ట్ ఈజ్ క్లియర్. ఎవ్రీబడి ఇట్ ఈజ్ క్లియర్. సార్ అనిల్ సార్ ఇది మనం ఎందుకు చేస్తున్నాం సార్? ఈ లాజిక్ మనం ఎందుకు చేస్తున్నాం అంటే చాలా
చాలా ఈజీ కాన్సెప్ట్స్ తెలియకుండా ఏవేవో డిజిటల్ సమ్స్ అది ఓన్లీ స్టాండ్ అలోన్గా యూజ్ చేస్తారు. నేను ఈ కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపెడతాను. ఇది చూడండి సార్, ఇది మీకు ఈ క్వశ్చన్ ఉంది. 88 స్క్వేర్ ఉన్నది, 88 స్క్వేర్ ఉన్నది. ఎగ్జాక్ట్గా రైట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్నే తీసుకున్నాను. ఒకటి ఏంటంటే స్క్వేర్ కనుక్కోవడం. ఈ లాజిక్ లాజిక్ వచ్చు కాబట్టి టక్కున నీ మైండ్ 88 స్క్వేర్, 88 100 కంటే ఎంత తక్కువ, 12 తక్కువ. 12 స్క్వేర్ ఈజ్ 144. లాస్ట్ 2 డిజిట్స్ 44 ఉండాలి. లేదు ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ ఆప్షన్స్ తోటి ఎగ్జాక్ట్ గా పెట్టాను. అంటే ఒక లాజిక్ తెలియడం వల్ల మన యొక్క వే ఆఫ్ లుకింగ్ ఎట్ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. 88 స్క్వేర్ సార్ ఏమన్నాడు, 88 స్క్వేర్ 100 కంటే 12 తక్కువ ఉంది. లాస్ట్ రెండు డిజిట్స్ నాకు ఎంత ఉండాలి, 44 ఉండాలి. 7744. ఇంకా మీకు చాలా డౌట్స్ రావచ్చు సార్. అదే సపోజ్ ఇక్కడ 8644 ఉంటే ఎట్లా సార్, 8644 ఉంటే ఎట్లా, మీకు ఇది కూడా డౌట్ రావచ్చు. కొందరు స్మార్ట్ స్టూడెంట్స్ సార్ ఇది మీరు చెప్పలేదు సార్ అని అంటారు. ఇదే కాదు, దానికి సంబంధించిన మొత్తం చరిత్ర చెప్తాను. 86 44. ఇక్కడ చూడండి సార్, 90 స్క్వేర్ ఈజ్ 8100. ఈ 90 స్క్వేరే 8100. ఇది ఎందుకు అవుతుంది? ఆర్ యు ఆల్ విత్ మీ? జస్ట్ ఈ లాజిక్ తెలిస్తే, మనకు అన్నీ తెలియాలి సార్. తెలియకుండా మనకు తెలిసిందే అదే అని అనుకుంటే చాలా కష్టము. 24 హోల్ క్యూబ్ ఇక్కడ చూడండి సార్, 24 హోల్ క్యూబ్, భయపడకండి. 24 హోల్ క్యూబ్ ఈజ్ 24 24 స్క్వేర్, 24 స్క్వేర్. దీన్ని మనము ఏం చేద్దామంటే, అసలు ఇదంతా ఏం లేదు సార్, 24 పవర్ ఆడ్ నంబర్ ఎక్కడున్నా లాస్ట్ 2 డిజిట్లు 24 వస్తుంది. 24 వస్తుంది. నేను క్లాస్లో పెయిడ్ క్లాస్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 24 పవర్ ఈవెన్ నంబర్ ఎక్కడొచ్చినా 76 వస్తుంది. 76 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ లాస్ట్ 2 డిజిట్లు 76 వస్తాయి. ఇది ఎందుకో లాస్ట్ 2 డిజిట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 24 అనేది 24 అనేది మ్యాజిక్ నంబర్ సార్, రైట్. 24 పవర్ ఆడ్ నంబర్ ఎక్కడ వేసుకున్నా లాస్ట్ 2 డిజిట్లు నాకు రైట్ 24 వస్తుంది. 24 పవర్ ఈవెన్ నంబర్ వేసుకున్నా రైట్ నాకు 76 వస్తుంది. 76 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ వేసుకున్నా నాకు ఆన్సర్ ఎంత వస్తుంది, 76 వస్తుంది. ఇది ఒక కాన్సెప్ట్. తెలియకపోతే రాసుకోండి, లేకుంటే మనం ఈ కాన్సెప్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. దీన్ని నేను మల్టిపుల్ యాంగిల్లో చూస్తాను. 24 స్క్వేర్ ఈజ్ 576 ఇంటూ 24. ఆర్ యు ఆల్ విత్ మీ? లాస్ట్ 2 డిజిట్లు మనం కనుక్కోవాలి అని అంటే, యూనిట్ డిజిట్ కనుక్కోవాలంటే 10తో డివైడ్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్లు కనుక్కోవాలంటే 100తో డివైడ్ చేయాలి. ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. సో 76 ఇంటూ 24, 76 డివైడెడ్ బై 100 వేస్తే -24, -76, మైనస్ వస్తే యాడ్ చేయాలి. 100 - 76 24. ఇది మీకు అర్థం కాకుండా రిమైండర్ క్లాస్లో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 24 పవర్ ఆడ్ నంబర్ లాస్ట్ 2 డిజిట్లు 24, 24 పవర్ ఈవెన్ నంబర్ లాస్ట్ 2 డిజిట్లు 76, 76 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ 76. ఇది మీకు అర్థం కాకుండా మీరు పార్క్ చేయండి. నేను కాన్సెప్ట్ పెయిడ్ క్లాస్లో నేను నెగటివ్ రిమైండర్ చెప్పిన తర్వాత అర్థమవుతే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది ఒక డెమో సెషన్ మాత్రమే. నేను క్లాసెస్ ఎలా తీసుకుంటున్నాను అని చెప్పే పద్ధతి.